లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దేవుడు ఉన్నారని కొందరు నమ్ముతూ ఉంటే దేవుడు లేరు అని మరికొందరు వాదిస్తూ ఉంటారు. అయితే లేని వాళ్ళ కోసం నేనున్నాను అని చెప్పి ఎప్పటికప్పుడు దేవుడు ఇలాంటి రూపంలో ప్రత్యక్షమయ్యి నేనున్నాను అని చెప్పి రుజువు చేసుకున్న సందర్భాలు మనం చాలా వరకు చూసాం. అటువంటి ఒక సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది లాల్ దర్వాజ్ నల్లపోచమ్మ తల్లి దేవాలయంలోని. అయితే తెల్లవారి అంటే అర్ధరాత్రి 11:30 సమయంలోని పసుపు ఇక్కడ జల్లి ఉండడంతోనే ఒక్కసారిగా అసలు పసుపు ఎందుకు పడింది ఏంటి అని చెప్పి ఇదే గుడిలోని పైన ఉంటున్న స్వాములు కొంతమంది చూడడం జరిగింది. అయితే చూసేసరికి ఆ పసుపు పైన చిన్న పిల్ల యొక్క పాదం యొక్క ముద్ర కనిపించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ చాలా మంది స్వామి మాల వేసుకొని అంటే ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు పైన ఉంటూ ఉన్నారు అని అయితే చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎటువంటి పసుపు కానీ ఏది కూడా కింద పడలేదు. వాళ్ళు 11:30 సమయంలో తిరిగి లోపలికి వచ్చేటప్పుడు ఇదంతా కూడా లైట్లు ఆఫ్ చేసి ఉన్న టైంలో కింద మొత్తం కూడా పసుపు చూడడం జరిగింది అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే పసుపు ఏంటి ఉంది అని చెప్పి ఒక్కసారిగా లైట్లు వేసి చూసేసరికి ఈ కిందన ఏదైతే మనకి విజువల్స్ లో కనిపిస్తోంది కదా ఈ యొక్క పాదం కనిపించింది అనమాట. అయితే దీనికి సంబంధించి నేను ఇక్కడ కొంతమందిని ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే మాలలు వేసుకున్న వాళ్ళలోని మణికంఠలు ఉంటూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా మాల వేసుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి అటువంటి చిన్నపిల్లలు ఎవరైనా వీళ్ళతో పాటు ఉన్నారా అన్న విషయాన్ని కానీ అడిగితే వీళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలు ఎవరు కూడా ఇక్కడ లేరు, కేవలం పెద్దవాళ్ళు మాత్రమే మాల వేసుకొని ఈ పైన సన్నిధానంలోనే పైన ఉంటూ ఉన్నామని అయితే చెప్తూ ఉన్నారు. మరైతే ఇక్కడ కొంతమంది పొద్దున్న నుంచి కూడా ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా భక్తులు మొత్తం కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే సాక్షాత్తు అమ్మవారే చిన్నపిల్ల రూపంలోని ఇక్కడికి వచ్చారు, ఆవిడ యొక్క పాదం ముద్ర ఇక్కడ మాకు దర్శనం ఇచ్చింది అని చెప్పి పొద్దున్న నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఆమెను పూజించుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మధ్యాహ్నం 3:30 అవుతున్న కొద్దీ భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు అమ్మవారి యొక్క పాదం చూడాలి అని చెప్పి. ఇక్కడ కొంతమంది భక్తులైతే ఉన్నారు, అసలు వాళ్ళు నమ్మరా అన్న దానిపైన దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అన్న దానిపైన కూడా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే అమ్మా. ఎందుకంటే ఇలాంటివి చూసేటప్పుడు కొంతమంది అసలు దేవుడు లేదు, అలాంటివి ఎవరు కూడా నమ్మొద్దు, ఏదో పొరపాటున చిన్నపిల్లలు ఎవరో తొక్కేసి ఉంటారని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వాములతో మాట్లాడితే అసలు చిన్నపిల్లలే లేరమ్మా, ఇది అమ్మవారిదే అని అయితే చెప్తూ ఉన్నారు. మీరు నమ్ముతారా? మేము నమ్ముతామమ్మా. మేము కుమ్మరి వాళ్ళము, ఈ గుడికి పని చేసే వాళ్ళము, ఇంట్లోనే ఉండి ఇంట్లోనే నేను బోనం ఎక్కించి చేసేవాడిని. నాకంత చాలా నమ్మకం ఉంటుంది. అమ్మవారు ఎందుకు వెళ్ళింది, బయటికి వెళ్ళి అందరిని చూసుకోవడానికి వెళ్ళిందా, అమ్మవారు పాదం పడ్డదాడా, మేము చాలా నమ్ముకున్నాం. మాకు మంచిగా అనిపిస్తుంది. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు నీ పూజ చేస్తున్నారు, మేము నమ్ముకొని మేమందరం వచ్చి నీ పూజ చేసుకుంటున్నాం తల్లి. మాకైతే నమ్మకం ఉంది. వచ్చే వాళ్ళు కూడా బయటికి వెళ్ళి చాలామంది వచ్చి చూసుకుంటున్నారు. ఏదైనా కానీ నమ్మిన వాళ్ళకు చాలా మంచి చూస్తుంది. ఏదో ఉండే బయట ఆమె వెళ్ళి చూసి కాపాడింది కాబట్టి మనకంత సంతోషం జరగాలి. అందరూ సాములను కూడా పెట్టుకుంది ఆమె, ఎవరికి ఏం అడంక చేయలేదు, అందరికి మంచిగా జరుగుతుందిలే అది మాకు నమ్మకం అనిపించి వచ్చేవాళ్ళు వస్తురు, పూజ చేసే వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అంత మంచిగా అనిపిస్తుందమ్మా. మాకైతే చాలా సంతోషం. ఇక మేము పిల్లలతో పాటు మా ఇంట్లోకి అందరం వచ్చేసినాం, వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోయినాము. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా నమ్ముకోవాలి అంతే. ఇంకొకటి అమ్మ, ముఖ్యంగా పాదం చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, చాలా చిన్న పిల్లలు వచ్చినట్టు కనిపిస్తుంది కదా, చాలా చిన్న పాపల్లాగా అనిపిస్తుంది. దాని గురించి మనం ఆలోచించొద్దు. ఆమె ఆ విధంగానే వచ్చిండొచ్చు, కానీ మనం నమ్ముకోవాలి. ఆ విధంగానే అమ్మవారు అనేది వస్తుంది. ఒక చిన్న పాపలు ఇదేంది అసలు అని వేరే వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, చేసుకునే వాళ్ళు చేసుకోవాలి. నమ్మిన వాళ్ళకే ఆమె అంత నమ్మకం ఇస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇటువంటి సంఘటన జరిగిందా అమ్మా? ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం కుమరోళ్ళం. 50 ఏళ్ళ నుంచి మాకు ఈ విధంగా అనేది ఇప్పటి వరకు కనిపించలేదు. మాకు ఇప్పుడు కనిపించినప్పుడు అందరు భక్తులు వస్తురు, చూస్తురు, అన్ని చేపిస్తున్నాం, అడుగుతున్నాం. అమ్మవారిదే అంటారు, మేము కూడా నమ్ముకుంటాం. అమ్మ, ఎప్పుడైనా అమ్మవారు కళలో కనిపించి అంటే మనం చూస్తూ ఉంటాం, నాకు ఇది కావాలి, ఇది నాకు చేసి పెట్టండి అని చెప్పి ఎవరి రూపంగా కానీ లేకపోతే కళ్ళలో కానీ కనబడి చేయించుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. మరి ఇవాళ ఇలాగా పాదం ముద్ర వేసి వెళ్ళడం వెనక ఆవిడ ఏమైనా కోరుకుంటుందా, ఆవిడకి ఏమైనా జాతర చేయమని కోరుకుంటుందా, లేకపోతే ఇంకేమైనా కోరుకుంటుందా అని దానిపైన ఏమైనా కనుక్కున్నారా కదా? కోరుకుందంట, పాదాలు చేపియాలి ఇడ అని అన్నారంట, చెప్పిండ్రంట. ఈడ నా పాదం పడ్డది కదా, నా పాదం చేపి అని ఒప్పుకుర్రంట, చేపిస్తామని అన్నారంట. కానీ నేను అప్పుడు వినలేను, శబ్దం వినిపించింది, చేపిస్తామని ఒప్పుకురంట గుడి వాళ్ళు. ఓకే, ఎండి పాదమా కానీ బంగారు పాదమా ఏదో కానీ చేపిస్తామన్నారంట. అంతే, చాలా నమ్మకం ఉంది కాబట్టి చేపిస్తా అంటారు కదా. పాదం అక్కడ పడింది కాబట్టి చేపిస్తానంటారు. పాదం చేపియాలి, పెట్టాలి, ఒక్కటి కాదు 2 చేపియాలి, 2 పాదాలు చేపియాలి.
అది నమ్మకం మనకంతే. సో ఇంకొకటమ్మా, ఎప్పుడు కూడా అంటే మీరు ఎన్నాళ్ళ నుంచి గుడికి వస్తూ ఉంటారు? వస్తున్నా నేను మినిమం 40 ఏళ్ళ నుంచి వస్తున్నాను. 40 ఏళ్ళ నుంచి వస్తున్నాను నేను 40 ఏళ్ళ నుంచి సాఫ్ చేసుకుంటుంటాము. ఇట్లా కుమార్ వాళ్ళం బోనాలు ఎక్కిస్తాం, బోనం చేస్తాం, ఎక్కిస్తాం. మనకు అంత మంచి సంతోషం జరుగుతుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు అందరు వచ్చి నిన్న మా ఇంటి వాళ్ళందరూ వచ్చి, నేను ఒక్కదానే రాలేదు. నాకు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడో స్నానం చేసుకుని ఇప్పుడు నా కోడలు తీసుకొని మళ్ళీ వచ్చేసినప్పుడు అంతనే మీరు వచ్చారు. సంతోషం మాట నాకు. ఈ అమ్మవారిని నమ్ముకుంటే మాత్రం చాలా మందికి మంచిగా అయింది. ఈ అమ్మవారు చాలా సత్యం గల తల్లి. ఎందుకంటే నేను ఇక్కడ ఉండి నాకు అమ్మవారికి చాలా సేవ చేసుకున్నా, చాలా మంచిగా అనిపించింది. నేను ఇల్లు కట్టుకున్నా ఈ అమ్మవారి దయతోనే. కొంచెం 5,000 ఇల్లు ఇది కట్టేటప్పుడు ఇచ్చిన గతం నాకు మా అమ్మవారు సొంత ఇల్లు ఇచ్చింది నాకు. చాలా మంచిగా అనిపించింది. ఈ అమ్మవారి సత్యం గల తల్లి అంటే అంత సత్యం గల తల్లి. చాలా మందికి మంచిగా అయింది. మనకొక్కరికే కాదు, చాలా మందికి మంచిగా అయింది. ఎత్తుకుంటుంది అమ్మవారు అయితే ఈసారి అందరికీ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, భక్తులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో కూడా ఇట్లాంటిది ఒకసారి అమ్మవారికి బంగారపు చీర కావాలి అని చెప్పి ఇక్కడే ఉండే బాలకృష్ణ అని ఒక కళలో కనిపించగానే ఆయన అమ్మవారికి బంగారపు చీర కూడా చేసి సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు కూడా ఇలాగా అంటే చిన్నపిల్ల పాదాలతోని ఇలాగా దర్శనం ఇవ్వడం వెనక ఏంటంటే ఆమెకి కావాల్సిన పాదాల యొక్క ముద్రలు అక్కడ చేయించి పెట్టాలి అన్నట్టు ఆమె కోరుకుంటుంది అన్నట్టు ఈ దేవాలయం కమిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీని వెనక మాట్లాడుకున్నారు. అలాగే అమ్మవారికి సంబంధించి పాదాలు ఎక్కడైతే వెలిసాయో ఇప్పుడు ఒక పాదం వెలిసింది కాబట్టి 2 పాదాలు కూడా అక్కడ అంటే మొత్తం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము అని చెప్పి కూడా వీళ్ళందరూ ఒక కమిటీ వేసుకొని మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే అది బంగారు పాదాలా లేకపోతే వెండి పాదాలా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రజెంట్ ఏంటంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా కాపు కాస్తుంది అని చెప్పి, ఎవరికి ఎటువంటి కష్టం ఎదురైనా సరే వెంటనే ఆమె వెళ్ళి చూస్తారు, అర్ధరాత్రుల పూట ఆమె సంచరిస్తారు అని కూడా ఇక్కడ చాలా మంది భక్తులు అయితే నమ్ముతూ ఉన్నారు. అండ్ ఎప్పటి నుంచో గత 40 ఏళ్ల నుంచి కూడా ఇదే గుడిలోని అమ్మవారికి సేవ చేస్తున్న వాళ్ళు కూడా మాట్లాడుకున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా సరే మరొకసారి మనం ఒక్కసారి కనుక విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే చాలా చిన్న పాదం అనమాట. అంటే చిన్నపిల్లలు ఎలా అయితే ఉంటుందో చాలా చిన్న పాదం అన్నది అక్కడ ఏర్పడడం జరిగింది. గోర్లతో సహా చాలా క్లియర్ గా అక్కడ మొత్తం కూడా ముద్ర పడడం జరిగింది అనమాట. అది మొత్తం ఆ షేప్ లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా చెరిగిపోకుండా పాదం అనేది ఒక్కసారిగా అలా వేసి తీసినట్టు అంత క్లియర్ గా ఉంది. సో పొద్దున్న నుంచి కూడా భక్తులందరూ ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి చాలా మంది వచ్చి అమ్మవారికి పూజలు చేసుకోవడం కావచ్చు, ఆల్రెడీ దానికి సంబంధించిన చుట్టుపక్కల పువ్వులు కానీ అన్ని చూస్తూ ఉన్నాం కదా. మొత్తం కూడా పొద్దున్న నుంచి కూడా భక్తులు ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ ఇటు లాల్ దర్వాజే కాకుండా చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుండే. అయితే అమ్మవారు చాలా స్వచ్ఛమైన సత్యమైన అమ్మవారు అని ఏది కోరుకున్నా సరే కొంగు బంగారం చేస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా గట్టిగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏదైతే అక్కడ ఆ ముద్ర ఏర్పడిందో అదే ప్లేస్ లోనే అమ్మవారి యొక్క పాదాలను చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకొంతమందికి ఏంటంటే క్వశ్చన్ మార్క్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. ఈ టెంపుల్ లోని యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ అనేది ఏమైంది, నిజంగా దేవుడే వచ్చారా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అన్న విషయాలపైన సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించడం కూడా జరిగింది. ప్రెసెంట్ ఈ టెంపుల్ లోని మొత్తం కూడా 8 ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ నా వెనక మీకు కనిపిస్తుంది కదా, అక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ మనకి ఆపోజిట్ లో ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఏం జరిగినా సరే రికార్డ్ అవుతాయి, కానీ పర్టికులర్ గా అంత ఫుటేజ్ ఉంది. కానీ పర్టికులర్ గా ఈ 11:30 టైంలోని ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించిన ఫుటేజ్ మాత్రం లేదు అంటున్నారు. అంటే ఆ టైంలోని కెమెరాలు పని చేయలేదు అని అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇదంతా కూడా దేవుడికి సంబంధించి మనం ఇది ఏ విధంగా చూడాలి అన్న దానిపైన, అంటే ఇదంతా కూడా దేవుడి యొక్క మహిమనా లేకపోతే ఇంకేంటి అన్న దానిపైన కూడా చాలా మంది వాళ్ళు నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఇది ఖచ్చితంగా దేవుడు ఆవిడ ఉన్నారు అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు. డెఫినెట్ గా ఆమె కోరుకున్న విధంగానే బంగారు పాదాలు ఏవైతే ఉన్నాయో పాదాలను మేము ఇక్కడ మొత్తం కూడా తయారు చేసే పనిలోనే ఉన్నాము అని చెప్పి కూడా ఆలయ కమిటీ అంతా కూడా నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. కెమెరామెన్ గౌరవ్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.